హలో ఆల్ వెల్కమ్ టు సినిమా మ్యాటర్స్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'మిత్రమండలి'. ముందే చెప్తున్నా, మీకు గనక నిద్ర పట్టకపోతే ఈ మూవీ చూసేయండి. అండ్ ఇంకోటి, 'దర్శి' అన్న మీకు తెలుసు జనాలకు ఎలాంటి కామెడీ కావాలో. తెలిసి కూడా ప్రమోషన్స్‌లో ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఎలా చెప్తావు? ఇప్పుడు అదే నిజమైంది కదా! ముందు కథ లేదన్నారు ఓకే. అలానే కామెడీ లేదంటే కూడా అయిపోతుండే కదా! అసలు వెళ్ళే వాళ్ళమే కాదు. సో ఇంకా ప్లాట్ విషయానికొచ్చేస్తే యాజ్ యూజువల్ హీరోయిన్‌ని కిడ్నాప్ చేస్తారు. అది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది మిగతా మూవీ. స్టార్టింగ్ ఆఫ్ ద సీన్స్ నుంచి ఎదురు చూసి చూసి అలసిపోయిన కామెడీ ఎక్కడ జనరేట్ అయితుందని. బట్ నోవేర్. అసలు చెప్తున్నా, ఒక్క సీన్‌కి కూడా హ్యాపీగా నవ్వుకుంది లేదు. ఇంకా ప్రొడ్యూసర్‌కైతే పెద్ద బొక్క. ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్నెల కిషోర్ గారి కామెడీకి నవ్వు రాలేదంటే నమ్మండి. అంత పూర్‌గా రాసుకున్నారు డైలాగ్స్. కమెడియన్ సత్య, హి ఈస్ ద బెస్ట్ కమెడియన్. మూవీలో స్టఫ్ లేకపోయినా నవ్విస్తాడు. ఈ మూవీలో మాత్రం చాలా అంటే చాలా ట్రై చేసిండు నవ్వు తెప్పించడానికి. సో సత్య నుంచి వచ్చిన ఆ కొంత ఫన్ అయినా బాగుంది అనిపించింది. వీటీవీ గణేష్, ఈయన గురించి చెప్పాలంటే మెయిన్‌లీ వాయిస్ అండ్ స్లోగా డైలాగ్ డెలివరీతో అందరిని బాగా అట్రాక్ట్ అయినారు ఈయనకి. కానీ ప్రతి సినిమాలో అలా వర్కౌట్ అవ్వదు. ఏదో అలా 'బీస్ట్' మూవీలో టర్నింగ్ పాయింట్ అయిందని అన్ని మూవీస్‌లో అలా కాదు కదా! ఎండ్ పాయింట్ కాకుండా చూసుకుంటే మంచిది. ఓవర్ టు ప్రియదర్శి. అసలు ఈ స్క్రిప్ట్ ఎలా ఒప్పుకుండో ఆయనకే తెలవాలి. లిటరల్లీ చెప్తున్నా, ఎంతో ట్రై చేసిండు కామెడీ వండించడానికి. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ జోక్స్‌కి క్రింజ్ అని కూడా చెప్పలేం. దీనికి ఒక కొత్త పేరు పెట్టాలి. నవ్వు రాని జోక్స్ అని. ఓవర్ టు నిహారిక ఎన్‌ఎం. నాట్ ఎట్ ఆల్ గుడ్. అస్సలు బాలేదు పర్ఫార్మెన్స్. అసలు ఆమె ఎందుకొస్తదో, ఎందుకుందో కూడా అర్థం కాలేదు. ఆ డబ్బింగ్ ఎవరు చెప్పిర్రో కూడా అస్సలు బాలేదు. ఇక్కడ వింతేందంటే దీనికి పెయిడ్ ప్రీమియర్స్ పెట్టిర్రు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థియేటర్ ఓనర్స్‌కి, ప్రొడ్యూసర్‌కి, మాకు అందరికి పెద్ద బొక్క. డైరెక్టర్ ఏదో చూపిద్దాం కమెడియన్‌ని పెట్టి ఏదో ట్రై చేద్దాం అనుకుండు. బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. లిటరల్లీ చెప్తున్నా, ఒక్క జోక్ అంటే ఒక్క జోక్ కూడా సరిగ్గా ఫన్ జనరేట్ చేయలేదు. స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూ ఇవన్నిటి గురించి మాట్లాడి కూడా వేస్టే. ఇంత చెప్పినాక కూడా మీకు చూడాలనిపిస్తే ఇంకా మీ ఇష్టం. సో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే హ్యాపీగా నిద్రపోతారు. సో అంతే ఇంకా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.